తెలంగాణ సర్కార్ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. అయితే రద్దీ పెరగడంపై దృష్టి సారించడం లేదు ఆర్టీసీ యాజమాన్యం. 200 కోట్లకు పైగా మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పగా చెప్తున్నారు. కానీ ప్రయాణికుల అవస్థలను పట్టించుకోవడం లేదు. మహాలక్ష్మి పథకం మహిళలకు వరంగా మారినా అందుకు అనుగుణంగా బస్సులను పెంచకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు ప్యాసింజర్లు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మదిరలో తిప్పలు తప్పడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ని అయితే ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2023 డిసెంబర్ 21వ తారీఖు నుంచి కూడా ఈ సర్వీసులు అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఇది ఆర్టీసీ ద్వారా కూడా ఎక్కువగా ప్రయాణించేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. అంటే ఉచితంగా ప్రయాణం ఉండడంలో అటు ఏదైతే ఆర్డినరీ బస్సులు కావచ్చు, అది ఎక్స్ప్రెస్ బస్సులు కూడా పూర్తిగా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ 67% ఉండేది, ఇప్పుడు దాదాపుగా 90% పెంచింది. అయితే ఇక ప్రధానంగా చూసుకుంటే ఆర్డినరీ కావచ్చు, ఎక్స్ప్రెస్లో కూడా భారీగా కూడా ఏదైతే ఆక్యుపెన్సీ 110కి కూడా చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా సర్వీసులు కూడా పెంచాలని చెప్పేసి అయితే మహిళల నుంచి కూడా ప్రధానంగా డిమాండ్స్ వస్తున్నాయి. ఎక్కువసేపు గంటల తరబడి కూడా వేచి ఉండాలని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పండి అమ్మా, బస్సులు వెంటనే దొరుకుతున్నాయా? దొరకట్లే. 2 గంటలు 3 గంటలు కూర్చున్న బస్సులు లేవు, ఇబ్బందిగా ఉంది. మరి ఏం పెట్టండి, మరి బస్సులు ఎమ్మట పెడుతుంటే కొద్ది టయానికి అన్నానికి ఇంటికి వెళ్ళిపోతుంటాంగా. అన్నం లేక మా ముసలి అల్లాడిపోతున్నాం బస్సులు లేక. ప్రధానంగా చూసుకుంటే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వృద్ధులు, అదేవిధంగా ఏదైతే గర్భిణీలకు సంబంధించిన వారు కూడా ఈ సర్వీసుల ద్వారా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. తక్కువ సర్వీసులు ఉండడంతో కూడా వారంతా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎటు వెళ్తున్నారు? ప్రధానంగా చూసుకుంటే మహిళలు ఎక్కువగా అంటే ఆర్టీసీ బస్సులో నిలబడే పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా ఎక్కువ మంది కూడా ఈ ఆర్టీసీని ఆశ్రయించడంతో అటు మగవారికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మహిళలు అయితే ప్రధానంగా ఇబ్బందులు పడుతున్నారు. సర్వీసులు కూడా పెంచాలని చెప్పేసి వారు కోరుతున్నారు. ప్రధానంగా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి పోతున్నారు, ఎటు పోతున్నారు, ఎంతసేపు అయింది? ఛాన్స్ అయిపోయింది సార్. వచ్చి మధుర వెళ్ళాలి. రాత్రి 9ంటికి ఇప్పుడు 9 దాకా కూర్చున్నాం. ఆయన ఒక్క బస్సు లేదు. మళ్ళీ ఈ రోజు వచ్చినాం రూమ్కి వెళ్ళి. అంటే మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మీకు? అంటే బస్సు ఎక్కారు కదా, మొత్తం క్రౌడ్ ఎక్కువ ఉంది, కూర్చోది అట్లా సీట్లు అన్ని ఫుల్ అయిపోయినాయి, ఇబ్బంది అవుతుంది చాలా. ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఏమనిపిస్తుంది? బస్సులు ఎక్కుతున్నారా, సమయానికి బస్సు దొరుకుతుందా? దొరుకుతుందండి. అంటే ప్రధానంగా చూసుకుంటే మహిళలకు, అదేవిధంగా ఏదైతే వృద్ధులు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. మహిళలకు సంబంధించి ఎట్లాంటి సర్వీసులు ఏమైనా దొరుకుతున్నాయా? ఎక్కడండి, ఎంత ఇబ్బందిగా ఉంటాయి బస్సులు. పెంచాలి మరి. మధుర బస్సులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అసలు. ప్రతి రీజన్ బస్ కాడ అక్కడ ఆగట్లేదు. మనం ఇంతకుముందు ఆగుతారు కానీ ఇప్పుడు ఆగట్లేదు అసలు. అయితే చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున స్కూల్ ఇబ్బంది అవుతుంది. మళ్ళా పని బయటలో కూడా 9ంటికి వస్తే ఎట్లా బంద్, చాలా ఇబ్బంది అవుతుంది. అందులో ఒకటి మళ్ళీ సాయంత్రం పిల్లగారు రావాలంటే చాలా ఇంకా 5 అయిపోయి 6 అయిపోయి 8 అవుతుంది దగ్గర. దానికోసం మనం చెప్పాలి. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పని సమయాల్లో కావచ్చు, ఉదయం సాయంత్రం కూడా క్లౌడ్ కూడా భారీగా పెరుగుతుంది. అయితే అంటే ప్రయాణించడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ సమయంలో కూడా సర్వీసులు కూడా ప్రధానంగా పెంచాలి. సర్వీసులు పెంచితే మాత్రం అంటే మాకు సమయానికి ఇంటికి చేరుకుంటామని చెప్తున్నారు. ఏదైతే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఇటు అంటే గర్భిణీలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బస్సులో నిలబడటానికి కూడా కనీసం అంటే కాలు పెట్టే పరిస్థితి కూడా లేదు. సర్వీసులు పెంచితే మాత్రం కొంచెం ఉపశమనం కలుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే 290 అంటే 392 సర్వీసులు కొనసాగుతున్నప్పటికీ అటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్డినరీ కావచ్చు, ఎక్స్ప్రెస్ సర్వీసులో మాత్రం ఈ క్లౌడ్ భారీగా పెరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి అంటే సర్వీసులు పెంచాలని చెప్పేసి అయితే ప్రధానంగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్తో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.